ఒక ఊర్లో నారాయణమ్మ అనే ఒక యువతి ఉండేది. నారాయణమ్మ తండ్రి ఒక పెద్ద జమీందారు. అతనికి అందరూ ఆడపిల్లలే అవ్వడం వల్ల అందరూ ఆడపిల్లలకి తొందరగా పెళ్లి చేసి బాధ్యతలు తొందరగా నిర్వర్తించుకుందాం అనుకునేవాడు. అలా ఒక్కో ఆడపిల్లకి 10 ఏళ్ల వయసు నిండగానే పెళ్లి చేయడం ప్రారంభించాడు. నారాయణమ్మకి చదువు మధ్యలో ఆపేసి తొందరగా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక తన తండ్రికి చెప్పింది. అయినా సరే తండ్రి ఒప్పుకోకుండా ఇలా అన్నాడు, చూడమ్మా, నా తదనంతరం మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకే నేను ఉన్నప్పుడే మీ అందరికీ ఒక దారి చూపియాలన్నది నా తాపత్రయం. దయచేసి నన్ను అర్థం చేసుకో అమ్మా అని అంటాడు. తండ్రి అలా అనగానే నారాయణమ్మకి ఆ మాటలు సబబుగానే అనిపించి పెళ్లికి ఒప్పుకుంది. నారాయణమ్మ పెళ్లి రమణయ్య అనే ఒక జమీందారితో వైభవంగా జరుగుతుంది. నారాయణమ్మ తన వైవాహిక జీవితం కొనసాగిస్తూ 3 పిల్లలకు జన్మనిచ్చింది. మొదట 2 కుమారులే కలగడం వల్ల 3వసారి కుమార్తె కోసం చాలా తాపత్రయపడింది. తను అనుకున్నట్టుగానే 3వసారి నారాయణమ్మకి ఒక కుమార్తె జన్మించింది. అంతా సజావుగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో రమణయ్య తాగుడికి బానిసగా మారి ఆస్తిని క్రమక్రమంగా ఖర్చు చేస్తూ వస్తాడు. దీనిని వద్దు అని వారించిన నారాయణమ్మను చిత్రహింసలు పెట్టేవాడు. ఇవన్నీ చూస్తున్న నారాయణమ్మ తన తండ్రి దగ్గరికి, తన మామ దగ్గరికి వెళ్ళి రమణయ్యను మందలించమని కోరగా వారు ఇలా అంటారు, మేము ఎంత చెప్పినా వాడు వినటం లేదు తల్లి, నీ తలరాత ఇంతేనేమో, ఇంక నువ్వు సర్దుకుపోవడం తప్ప చేసేదేమీ లేదని చెప్తారు. ఇది విన్న నారాయణమ్మ తన కష్టాలను ఓర్చుకొని కేవలం తన పిల్లల కోసం ఎన్నో అవస్థలు పడుతూ వారిని ఏ లోటు లేకుండా పెంచుకుంటుంది. ఆస్తి మొత్తం కోల్పోయి చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితికి చేరుకుంటారు నారాయణమ్మ కుటుంబ సభ్యులు. ఇదంతా చూస్తున్న నారాయణమ్మ పెద్ద కుమారుడు తల్లికి ఎంతగానో ధైర్యం చెప్తూ ఉండేవాడు. తాను పెద్దయ్యాక తమకున్న అన్ని కష్టాలు తీర్చుతానని, బాగా చదువుకొని తన తమ్ముడిని చెల్లిని ఏ లోటు లేకుండా చూసుకుంటానని చెప్పేవాడు. ఆ మాటలు విన్న నారాయణమ్మ చాలా సంతోషించి కొడుకుని బాగా చదివిస్తుంది. తన 2వ కుమారుడు కుమార్తెకి కూడా అన్నయ్యకి మనం తోడుగా ఉంటే మన జీవితాలు చక్కబడతాయి అని చెప్పి వారిని కాస్త అశ్రద్ధ చేస్తుంది. పెద్ద కుమారుడు బాగా చదువుకొని అన్నట్టుగానే అన్ని కష్టాలు కోర్చుకొని ఎంతో కష్టమైన ఇంజనీరింగ్ పూర్తి చేస్తాడు. ఆ తరువాత తాను అనుకున్నట్టుగానే పెద్ద ఉద్యోగం సంపాదించి తల్లి దగ్గరికి వచ్చి ఎంతో ఆనందంతో తన ఉద్యోగం గురించి చెప్పి ఇక పైన తమకు ఎలాంటి సమస్యలు ఉండవని, తమకు మంచి రోజులు వచ్చాయని, తమ్ముడిని చెల్లిని చాలా బాగా చూసుకుంటానని తల్లికి చెప్తాడు. తల్లి కూడా చాలా సంతోషపడుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక పెద్ద కుమారుడికి పెళ్లి చేయాలని నారాయణమ్మ భావిస్తుంది. తనకు తెలిసిన వారితో చెప్పి తన పెద్ద కుమారుడికి ఒక మంచి సంబంధం చూడమని చెప్తుంది. అలా తన పెద్ద కుమారుడి పెళ్లి జరిపిస్తుంది. వివాహం అనంతరం పెద్ద కుమారుడి వ్యవహార శైలిలో మార్పులు గమనిస్తుంది నారాయణమ్మ. చూసినా ఏమీ చేయలేక తాను మళ్ళీ మోసపోయానని అర్థం చేసుకొని మౌనంగా చింతిస్తుంది. ఈ కథ యొక్క నీతి, మనము ఎప్పుడూ ఎవరి మీద ఆధారపడకుండా, గుడ్డిగా ఎవరు చెప్పిన మాటలు నమ్మకుండా ఎప్పుడూ చాకచక్యంతో నిర్ణయాలు తీసుకోవాలి.